ఇప్పుడు బంగారు రాజు గారు అక్కడ కాదు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఇద్దరు వచ్చి ఇందాక నుంచి గొడవ పెడుతున్నారు. చాలాసేపటి నుంచి నేను వాళ్ళని ఆపాను. మిస్టర్ అండ్ మిస్సెస్ బంగారు రాజు గారు, మీరు బంగారు రాజు గారు ఎలా అవుతారు, మీరు మిస్సెస్ బంగారు రాజు గారు ఎలా అవుతారు, వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మీరు ఒకసారి ఇలా వచ్చేసేయండి. రాము కూడా ఉన్నారంట కదా ఇక్కడ, సరే అందరు రండి. బంగారు రాజు గారు, మిస్సెస్ బంగారు రాజు గారు, రాము. South Plus mobile app proudly presents Sogade Chirinayana, powered by Roaster Designer Menswear, Cellpoint Mobiles, Big C Mobiles and Cellcon Mobiles. Cellcon Mobiles ఇది స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ఒక రిమోట్ కూడా. ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్గా జెమినీ టీవీలో చూస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. అండ్ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సుర్రుమంటూ వచ్చాడు చాడే. గంధము గట్ర పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండి. బంగారు రాజు అలియాస్ నాగార్జున, సోగ్గాడే చిన్ని నాయన. ఏంద్రా కూర్చోటమా? ఆ సినిమాలో నాగార్జున ఎట్నే కూర్చోవాలా? అది నాగార్జున గారు కూర్చున్నట్లేదురా. ఇంకెట్టుంది? ఒకవైపు సెగ్గడ్డలు లేస్తే ఏడ పగిలిపోతాయని ఒక పక్క కూర్చున్నట్టుంది అది. ఒరే బాగా చూసారా? ఇంతకీ నువ్వెవరక్క? నేనా రమ్యకృష్ణనే. ఏ ఊరికి? మా ఊరికే. అనుకున్నా. మొహం ఇటు తిప్పు ఒకసారి. నువ్వు ఏందా పళ్ళు పచ్చగా ఉన్నాయా? పళ్ళు బాగా ఎన్ని రోజులైంది? మొన్న సంక్రాంతికి దవ్వారా? అబ్బా అయ్యా, ఆ దూడం ఆపండి, ఉండే ఊడిపోయేటట్టున్నాయి. ఏయ్ నువ్వెవరా? నేను రాముని. ఎవరా? రాముని రా. ఏ రాము? చిన్న నాగార్జున. ఓహో, సోగ్గాడే చిన్న నాగార్జున. నెత్తి మీద ముక్కాలు ఎకరా ఊడిపోయింది, ఫ్యాన్ కింద కూర్చొని గట్టిగా 5లో పెట్టావు, ఉండే కూడా పోతాయి. నువ్వే నాగార్జున రా. ఏ ఊరు మీదే? మాది నెల్లూరు జిల్లా రాజుపాలెం పక్కన పెద్ద పుత్తేడు. మీ పెద్ద పుత్తేళ్ళలో బర్రెలు లేవా? ఏందక్క? మీ పెద్ద పుత్తేళ్ళలో బర్రెలు లేవా కాసుకోటానిక? మా ఊళ్ళో బర్రెలు ఎందుకు లేవక్క? నీలాంటివి చాలా ఉన్నాయి. ఏంద్రా ఈ అంత మాట అనేసాడా? దేనికి వచ్చావు నువ్వు? నేను ఇక్కడికి దేనికి వచ్చాననే? దేనికి వచ్చావా? నాకు ద్రోహం అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చా. అవునా? నాకు కూడా ద్రోహం అన్యాయం జరిగిందిరా, అందుకే వచ్చానా? ఏం జరిగింది? నీకేం జరిగిందిరా? అసలు సోగ్గాడే సినిమాలో హీరో నేనే. ముందు రమ్యకృష్ణ గారు నన్నే లైక్ చేశారు, మధ్యలో నాగార్జున గారు వచ్చి తొక్కేశారు నన్ను. సేమ్ అన్యాయం కూడా నాకు కూడా జరిగిందిరా. నిన్నెవరు తొక్కేశారు? నీకు సంగతి తెలుసా? నన్ను తొక్కేసేవాడు ఇండస్ట్రీ ఎవరు లేరు. అసలు ఆ లాఠీ కానీ మొదట్లో నన్ను చూసుంటేనా ఈ పాడి 10 సినిమాలు వరుసగా నాతో తీసుంటే తెలుసా? ఈ లాఠీ ఎవరు? లాఠీ అంటే తెలియదు నీకా? నాకెందుకు తెలియదా? పోలీసు వాళ్ళ చేతిలో ఇంత పెద్దదొస్తే నాకు బాగా పరిచయం. అదరా లాఠీ అంటే లావణ్య త్రిపాఠి. నేను ముద్దుగా లాఠీ అని పిలుచుకుంటా. ఆపండ్రా, అసలు నాకు జరిగిన అన్యాయం ఎవరితో చెప్పుకోవాలరా? ఏం జరిగిందమ్మా నీకా? ఏం జరిగింది రేంద్ర? నాకు రమ్యకృష్ణ కన్నా ముందు
నన్ను చూసింటే నన్నే పెట్టుకునేసిండేవాడు ఏడా బ్లూ క్రాస్ సినిమాల్లో రా. అట్టయితే ముగ్గురికి అన్యాయం జరిగింది అనమాట. అవునరా ముగ్గురు జరిగింది అన్యాయమా? ఇప్పటికైనా మునిగిపోయింది. ఏముంది? ఏముంది? వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ. మనం ఇక్కడ ఉన్నాం. అవును. మన టాలెంట్ మొత్తం చూపిద్దాం. ఆ. నా రమ్యకృష్ణ నేను పడేస్తా బుట్టలో. అట్లయితే నేను నా లాటిని కూడా పడేస్తా. నేను నా నాకుని పడేస్తా. ఓకే సరే బంగారాజు, ఫస్ట్ నువ్వు మొదలు పెట్టు. సరే. ఆ. నా అద్భుతమైనటువంటి ఆ. యాక్షన్ మూమెంట్ తో ఆ. నా రమ్యకృష్ణ పడేస్తా. ఆ. రమ్యకృష్ణ స్టేజ్ మీదకి రమ్మను. ఆవిడకి రాదు. నాకు కూడా మూడు రాదు. ఆ? ఆ. అయితే ఈ రమ్మకి ఇష్టంతో చెయ్యి. ఎవరా? ఈ రమ్మకి ఇష్టంతో చెయ్యరా. ఫు! దీని మొహం చూస్తే డైలాగే బయటికి రావటంలా. రే నువ్వేమైనా పెద్ద నాగార్జున అనుకుంటున్నా? నేను రమ్యకృష్ణ, డైలాగ్ చెప్పు. చెప్పాలా? కానీరా. సరే రమ్య. యాంద్రా యాంధ్రదా? యాంధ్రా? నా రమ్యకృష్ణ ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడద్దా? ఎట్ట కూడా సర్దుకుని చెయ్యరా. ఏం చదువుకునేదిరా? సరే రమ్య. యాంద్రా ఛే! సరే రమ్య. యాంద్రా ఫు! ఏంద్రా ఇదే? నీ నడుంకే దిష్టి చుక్క పెట్టినానే. ఇది దిష్టి సొక్కేంద్రా. మరి అది రమ్యకృష్ణ నడుమా కాదుగా? ఎట్టుందా? ఎట్టుండేంద్రా? ఏడ్చినట్టుందా? నువ్వు చెప్పరా డైలాగా? నేను చెప్పండి డైలాగా. చెప్పు. నేను డైలాగ్ చెప్పాలంటే లాఠీ ఇక్కడికి రావాలా? లాఠీ రాదు, లాఠీలు వస్తాయి. వద్దు అట్టయితే. ఆ. నాకు లాఠీ ఉంటేనే మూడు వస్తుందిరా. ఇది కూడా లాఠీ. ఇది లాఠీ అంటే పెద్ద జాటీ లాగా ఉందా? మేము ఇందాక అడ్జస్ట్ కాలా? నేను లాటి చెప్ప. చెప్పమంటా? ఆ లాఠీ ఆ లాఠీ లాఠీ ఏంద్రా ఏంద్రా? ఓనా లాఠీ. ఒరే! ఎన్నిసార్లు అంటావురా లాఠా లాఠానా? డైలాగ్ చెప్పు. నువ్వు ఎట్టున్నావో తెలుసా? ఎత్తడనా? చితిలో పెట్టిన చెక్క ముక్కలా వంకరగా ఉన్నావు. ఏంద్రా? చితిలో పెట్టిన చెక్క ముక్కలా వంకరగా ఉన్నావు. మొహం పగిలిపోద్ది. ఏంద్రా బంగారాజా మనిషి అట్టుకుంటుందా? నేనేమో డెలివరేషన్ తప్పు చెప్పానా? డెలివరేషన్ తప్పు కాదురా, డైలాగే తప్పు. చితిలో పెట్టిన చెక్క ముక్కేంద్రా? ఆ పిల్లని చూస్తే నాకు అదే గుర్తొస్తుందా? చితిరి పెట్టి నాకు కూడా అట్టే ఉంది కానీ ఆ. చితిరి పెట్టిన టేకు ముక్కలా వట్రంగా ఉన్నావు అన్నాడు సారు. ఆ, ఆ. నాకు దాన్ని చూస్తే చితిలో మాటలు గుర్తొస్తుంటాయి. అసలు నీకు డైలాగ్ చెప్పడం చేత కాదురా. నీకు వచ్చమ్మా చెప్పు. రే నీకు డైలాగ్ చెప్పడం చేత కాదు, వీడికి యాక్షన్ చేయడం చేత కాదు. డైలాగ్ చెప్తాను చూడు. అసలు డైలాగ్ చెప్పాలంటే నేనే. ఆహా. నా నాగిని, నా కింగ్ని, నా డాన్ని నేను ఇంప్రెస్ చేసేస్తా. ఎట్లా చేస్తావమ్మా? డాన్స్ చేసిరా. ఓయమ్మా, ఇది డాన్స్ చేస్తుంది ఇప్పుడా? ఓ నాయన. నా వల్ల కాదు. అనా సాంగ్ వేసుకో. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు అదే ఉంది. ఏమైంది రాబోయా? ఒరే ప్రాపర్టీ మిస్ అయిందిరా. ప్రాపర్టీ మిస్ అయింది. ఏంది ఆ, అది? పట్టుకో. కానీ ఎగురు ఎగురు కానీ ఇప్పుడు కరెక్ట్ ఏగో. పొజిషన్. ఎగురు. అట్టే ఆగరా ఆగు. ఒరే మందులు తీసుకురా. మందులు తీసుకుని పక్కని చెయ్యి పట్టు. దోశ పట్ట తీసుకో. ఏంద్రా ఇదే? ఎంత ఇచ్చాడోడా? 10 రూపాయలు ఇచ్చినాడు. ఇదే నేనైతే 10 పైసలు కొడిన డాన్స్ కి. అది డాన్స్ అదా? కరెంట్ షాక్ కొట్టి పంది పిల్ల ఎగిరినట్టున్నది. డ్యాన్స్ చేయడం కూడా చేత కాదు నీకు. ఎక్కడి నుంచి వచ్చా నువ్వు? నీకు బ్రహ్మాండంగా వస్తా. ఏది నేను డ్యాన్స్ చేసాంటే నా లాంటి పడిపోవాలంతే. పడి ఏమంటావా? ఆ. అన్నా సాంగ్ వేసుకో. అన్న
అన్న లుక్కేస్తే మాస్ మామ మాస్ ఏయ్ మామ అన్న ప్యాంట్ వేస్తే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న మడతెడితే మాస్ అయ్యా మాస్ అది లెక్క అన్న కన్నెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుడ్డవుతుంది రమ్మాస్ అన్న కాళ్ళెత్తి మరి అత్త అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తదు రమ్మాస్ హే మంచిగా పుట్టే మంచిని వచ్చే మనిషే తానంట మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల తప్పుడు తప్పదు పొమ్మంట అన్నా ఒక్కసారి పాడన్నా. ఒరా నువ్వు డాన్స్ చేసా అది డాన్స్ చేసినట్టు లేదు, చిన్న ఎలికి పిల్ల ఎర్రగడ్డ కోసం ఇల్లంతా తిరిగినట్టుంది. అయినా లాఠీని పడేస్తానని నువ్వు కింద పడ్డావేంద్రా? లేపమంటావా లేస్తావా? నా, నేను లేయాలంటే నా లాఠీకి రావాల్సిందే. లాఠీ ఖచ్చితంగా వస్తుంది. లాఠీ లేపు. ఇది లాఠీ ఏందిరా? ఏయ్ పైకి లేరా పనికి మాలడా, పడితే పైకి లేలేవో నీకు లాఠీ దేనికిరా? థ్యాంక్స్ అక్క. అందుకే ఆడవాళ్ళు లావుగా ఉండాలని చెప్పేది. దేనికి ఆడవాళ్ళు లావుగా ఉండేది? కింద పడ్డ మొక్కలను పైకి లేపేదానికా? అసలు అది కాదురా. ఆఖరైన నా ఆణిముత్యం లాంటి డైలాగ్ చెప్పి నా రమ్మి కృష్ణని పడేస్తా. పడేరా పడి, ఇంకా చింత తెచ్చిన పులుపు తెచ్చినట్లేదు వీడికి. కానీ రమ్య ఏంద్రా మళ్ళీ యాంద్ర అంటున్నదిరా. సర్దుకోరా. రమ్య ఏంద్రా నిన్ను చూస్తుంటే నా గుండెల్లో ఏమనిపిస్తుందో చెప్పనా? ఏమనిపిస్తుంది? ఇక్కడికిక్కడ నిన్ను నరికి పోగులు పెట్టాలనిపిస్తుంది. ఏంద్రా అదే? దాన్ని చూస్తే అదే గుర్తుకొస్తుంది. నువ్వు ఇట్లారా గుండె గుండె ఆడ ఉండేదా? ఇంకేడ్రా? ఆడ గుండె ఉండేదా? ఇంకేడా? ఈడా అబ్బా నోరుమూయరా, గుండె ఆడెందుకుంటది? ఏడుంటది? ఆహా ఏంద్రా మీరా? ఒరే ఇదంతా మనకు వర్కౌట్ కాదు కానీ బయటికి పోతే ఆడియన్స్ కొట్టేటట్టున్నారు అభిమానులా. నాకు ఈ జన్మకి ఇదే రమ్యకృష్ణ. నువ్వు ఏదో ఒక లాఠీ నెతుక్కో. సోగ్గాడే చిన్న పార్ట్ 2 సెలక్షన్స్ జరుగుతున్నాయంట. పోయి సరే బాగా అయితే బాయ్ బాయ్.